కాణిపాకం వినాయకుడి మహత్యం పూర్తి కథ. ప్రార్థన. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. కథ ప్రారంభం. చాలా కాలం క్రితం చిత్తూరు జిల్లాలోని ఎర్రగుంట పల్లె సమీపంలో ముగ్గురు అన్నదమ్ములు జీవించేవారు. వారిలో ఒకడు కురుడు, ఒకడు చెవిటివాడు, మరొకడు మూగవాడు. ముగ్గురూ కష్టపడి పొలాన్ని సాగు చేసుకుని జీవించేవారు. ఒకరోజు వారు పొలానికి నీటిని అందించడానికి బావిలో మోటతో నీరు ఎత్తుతుండగా మోట బావిలో ఏదో కఠిన వస్తువుకు తగిలి ఇరుక్కుపోయింది. విగ్రహం ఆవిష్కరణ. ఆశ్చర్యపోయినవారు బావిలోకి దిగి చూశారు. మట్టిలో ఒక గణపతి విగ్రహం కనిపించింది. వారు మట్టిని తీస్తుండగా విగ్రహం నుండి స్వచ్ఛమైన నీరు ఓటలా పొంగివచ్చి బావిని నింపేసింది. ఆ నీరు ముగ్గురి శరీరానికి తగలగానే కురుడికి చూపు వచ్చింది. చెవిటివాడు వినగలిగాడు. మూగవాడు మాట్లాడగలిగాడు. ఇది గణపతి మహిమ అని గ్రహించి ఆ విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠించి పూజలు మొదలుపెట్టారు. కాణిపాకం అనే పేరు ఉద్భవం. ఈ ప్రాంతానికి కాని, చెవి, పాకం, పండుట అనే పదాల నుండి కాణిపాకం అనే పేరు వచ్చింది. ఎందుకంటే చెవిటివాడికి చెవులు తెరుచుకోవడం గణపతి కరుణగా భావించారు. విగ్రహం విశేషం. గణపతి స్వామి విగ్రహం బావిలోనే ఉంటుంది. ఎప్పుడూ నీటిలో మునిగి ఉంటుంది. ఏ కాలంలో చూసినా బావిలో నీటి మట్టం ఎప్పుడూ సమానంగా ఉంటుంది. విగ్రహం స్వయంగా పెరుగుతూనే ఉందని పూర్వకాలపు రికార్డులు చెబుతున్నాయి. ప్రతిజ్ఞ పూజ. కాణిపాకం గణపతి సత్యసంధుడి దేవుడు అని పేరు. ఎవరికైనా వివాదం లేదా కోర్టు కేసు ఉంటే ఇద్దరూ కలిసి ఇక్కడ పూజ చేసి ప్రతిజ్ఞ చేస్తే అబద్ధం చెప్పినవాడు తప్పక శిక్ష అనుభవిస్తాడని నమ్మకం. ఇప్పటికీ చాలా గ్రామీణ, పట్టణ ప్రాంతాలవారు ఈ పద్ధతిని అనుసరిస్తారు. ఆలయ విస్తరణ. చోళుల కాలంలో ఆలయ నిర్మాణం మొదలైంది. తరువాత విజయనగర రాజులు దీన్ని విస్తరించారు. నేటి గర్భగుడి, రాయల గోపురం మరియు శివవిష్ణు ఆలయాలు ఈ ఆలయ సముదాయంలో ఉన్నాయి. ఉత్సవాలు. ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి నుండి 21 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. రథోత్సవం, స్వర్ణరథం, పల్లకి సేవ, నిత్య కళ్యాణోత్సవం, భక్తులు ఉత్సాహంగా పాల్గొంటారు. ముగింపు. కాణిపాకం వినాయకుడు వరప్రసాది, విఘ్ననివారకుడు, సత్యసంధుడు. భక్తి, నమ్మకం, నిజాయితీతో ఇక్కడ పూజ చేస్తే కోరికలు తప్పక నెరవేరుతాయని నమ్మకం. ముగింపు శ్లోకం. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నుతిభసిదసాదనం. ఓం శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామినే నమః.